నా పేరు గంటా మమత. నేను విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వాలంటీర్ తరపు నుంచి ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగిందండి. మరి చూసుకుంటే గతంలో కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు మనకి వాగ్దానం చేసిన రీతిగా మరి సూపర్ 6 అని మరి అనేక వాగ్దానాలు మనకి ఇచ్చింది. కానీ ఈరోజు చూసుకుంటే ఏ వాగ్దానాన్ని కూడా నెరవేర్చని పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం ఉన్నదండి. దాన్ని మేము ఎన్నిసార్లు ప్రశ్నించినా కూడా మాకు ఎటువంటి స్పందన అనేది గవర్నమెంట్ తరఫు నుంచి రాలేదు ఈ రోజు కూడా. కాబట్టి మాలాంటి వాలంటీర్స్ కి ఏదైతే జీవో అన్న పేరుతో అన్యాయం జరిగిందో మరి ఎటువంటి సెక్టార్లో కూడా ఇటువంటి అన్యాయం కానీ మరి ఇటువంటి మరి బాధాకరమైన పరిస్థితులు జరగకుండా అది మళ్ళీ అగైన్ రిపీట్ అవ్వకుండా ఉండాలని చెప్పి మేము డైరెక్ట్ గా మేము చట్టసభల్లో చర్చించడానికి వారితో సమానంగా మేము వెళ్ళడానికి మరి ఈరోజు మేము నామినేషన్ దాఖలు చేయడం జరిగిందండి. ఖచ్చితంగా మేము ఈ యొక్క నామినేషన్ లో మరి మేము గెలుపు సాధించి మీతో చట్టసభల్లో ఉండి మాకు ఏదైతే జరిగిందో అన్యాయం దాన్ని మీతో మేము డైరెక్ట్ గా మేము మరి సవాల్గా తీసుకోవడానికి వస్తున్నామండి. మరి చూసుకుంటే విజయవాడ మరి ఉభయ కృష్ణ గుంటూరు తరఫున వాలంటీర్ మమతాగా ఈరోజు నామినేషన్ దాఖలు చేశాను. మరి గవర్నమెంట్ కి ఒకటే చెప్తున్నామండి, ఇకనైనా కానీ మీరు చేసిన అన్యాయాన్ని సరి చేసుకుని మాకు ఇస్తున్న వాగ్దానాన్ని మీరు ఇవ్వగలిగితే ఇక్కడితో మేము సరే అనుకుంటాం. లేని పక్షంలో మా యొక్క ఎమ్మెల్సీ ఓటు ద్వారా వాలంటీర్ సత్తా ఏంటో మేము ఈ కూటమి ప్రభుత్వానికి చూపించడానికి చాలా అలర్ట్ గా ఉన్నామని ఈ యొక్క మీడియా ద్వారా మేము కూటమి ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాము. ఖచ్చితంగా మనకి జరిగింది, మనం ఫైట్ చేసి చాలా అన్యాయం. వాళ్ళు ఒక జీవాల పేరుతో మనల్ని ఇది చేశారు. వాళ్ళు మనతో చేసిన సర్వీస్ మామూలుగా కాదు. సర్వీస్ మొన్న వరదల్లో కరోనా అంటే